शम्भो ॐ शिव शिव ॐ शिव 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 शम्भो ॐ हर 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 शम्भो ॐ शिव शिव ॐ शिव 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 शम्भो। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బిరబిరా పరిగెత్తేది కృష్ణమ్మ అయితే గలగలా పారేది ఆ గోదారమ్మ. ఆ గోదావరి గర్భంలో పుట్టిన మణిహారం ఈ రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రవరంలో ఇంతటి మహత్కార్యాన్ని ఈరోజు మనం తలబెట్టుకోబోతున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి సహాయ సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం. ముందుగా పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం స్మార్త పాఠశాల గురువుగారు పురాణపండ మాధవానంద శర్మ గారి శిష్య బృందం వేద పఠనం చేసి ఈ ప్రాంగణాన్ని పునీతం చేస్తారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధ్యేనామ విత్రయవతు అనోదిభో బృహతః పర్వతాదా సరస్వతి యదాగन्तు యజ్ఞం హవంతే వేదుజుషానా ఘృతాతే శగ్మాన్ వాచమృషతే శృణోతు. శ్రీ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. అధ పురుషో హ వై నారాయణో కామయతః ప్రజా సృజేయతి. నారాయణాత్ ప్రాణో జాయతే. బ్రహ్మా నారాయణః, శివశ్చ నారాయణః, శక్రశ్చ నారాయణః, యా వా పృథివ్యో చ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వశ్చ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః. నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః. న ద్వితీయోऽస్తి కశ్చిత్. య ఏవం వేద స విష్ణురేవ భవతి, స విష్ణురేవ భవతి. ఓమిత్యగ్రే వ్యాహరేత్, నమ ఇతి పశ్చాత్, నారాయణాయేత్య పరిష్టాత్. ఓమిత్యేకాక్షరం, నమ ఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనుబ్రవః సర్వమాయురేతి. విందతే ప్రాజాపత్యగోరాయస్పోషం గోపత్యం. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి. య ఏవం వేద ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. అకార ఉకార మకార ఇతి. తానేకథా సమభరత్తదేతతోమితి. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భవనలోకం గమిష్యతి. తదిదంబరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం. బ్రహ్మణ్యో దేవకీ పుత్ర బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణం. కారణరూపమకార పరబ్రహ్మో ఏతదహర్వశిరో యోధీతే. ప్రాతరధీయానో రాత్రికృతం పాపన్నాశయతే. సాయమధీయానో దివసకృతం పాపన్నాశయతే. మాధ్యందినమాదిత్యాభిముఖో ధీయానః పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే. సర్వవేదపారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యమవాప్నోతి, నారాయణ సాయుజ్యమవాప్నోతి. ఏవం వేద ఇత్యుపనిషత్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై
तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 శ్రీ గణేశాయ నమః. గలద్ధానగండం మిలద్భృంగషండం చలచ్చారుషుండం జగత్రాణశౌండం లసద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం. శ్రీ గణేశాయ నమః. పరమ పవిత్రమైన పావనమైన దివ్యమైన భవ్యమైన పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనటువంటి శుక్లపక్షంలో అందున పంచపర్వాలుగా చెప్పబడేటటువంటి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 5 తిథులు కూడా పంచపర్వాలు అంటారు కార్తీక మాసంలో. కార్తీక మాసం అనేటటువంటి ఈ మాలకు మణిపూసలు లాంటివి ఈ పంచపర్వాలు. అటువంటి వాటిల్లో ఈ రోజున శుద్ధ త్రయోదశి, సర్వసిద్ధి త్రయోదశి అని శాస్త్రవచనం. అంటే సమస్త సిద్ధులు కూడా త్రయోదశి తిథి నాడు మనం చేసేటటువంటి భగవదారాధన వల్ల మనకి లభిస్తుంది అని. అంతేకాకుండా ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజును శివారాధనకు విశిష్టమైనటువంటి ప్రదోష వ్రతంగా చెబుతారు. అటువంటి వాటిల్లో ఈనాడు ప్రదోష వ్రతం త్రయోదశి. అందున ఈనాడు ఈ రాజమహేంద్రవరం భక్తులు చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటంటే ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం కార్తీక సోమవారం నాడు రావటం. కార్తీక మాసం మొత్తం కూడా నిత్యం విధి విధాన పురస్సరంగా స్నానం చేసి భగవదారాధన చేసి భగవదర్చన చేసి దైవ సందర్శనం చేసి యథాశక్తిగా దానం చేసి దానితో పాటు ఉపవాస వ్రతం చేసి నిత్యం కార్తీక మాహాత్మ్యం అని చెప్పబడేటటువంటి కార్తీక పురాణాన్ని పారాయణ చేసి ఒక యజ్ఞాన్ని దీక్షాపురస్సరంగా 1 రోజుల పాటు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో కార్తీక సోమవారం నాడు అంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని కూడా మనకి శివస్తోత్రాల్లో చెప్పబడతాయి. సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధించడం వల్ల మనకి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహంతో పాటుగా కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్పినటువంటి మాట. దీనితో పాటుగా ఎందుకండి సోమవారమే, ఇందులో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే సోముడు అంటే చంద్రుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం సోమవారం. చంద్రుడి యొక్క కారకత్వం ఏమిటి అంటే చంద్రమా మనసోజాతః. చంద్రుడు మనఃకారకుడు. మన మనస్సు నిర్మలంగా ఉండాలన్నా, పవిత్రంగా ఉండాలన్నా, శుద్ధంగా ఉండాలన్నా, శాంతంగా ఉండాలన్నా, ఏదైనా ఒక పని మీద మనం ఏకాగ్రతను మనం పొందాలన్నా మన మనస్సు మనకి సహకరించాలి. ఎందుకంటే నరుణ్ణి అంటే మనందరినీ మనిషి అని పిలుస్తారు. ఏమిటండి మనిషి అని ఎందుకు పిలుస్తున్నారంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. అంటే మనస్సు అనేటటువంటి ఒక నియంత్రణ సాధనం ద్వారా నడపబడేటటువంటి వాడు కాబట్టి మనిషి అని పిలిచారు. అటువంటి నిర్మలమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి చిత్తం, నిర్మలమైనటువంటి హృదయం శంకరుడు ప్రసాదిస్తాడు. చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఈనాడు శివారాధన చేయటం వల్ల కలుగుతుంది. అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. చీకట్లనే అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలే దీపాల్ని వెలిగించి ఆ జ్ఞాన జ్యోతుల్ని అంతటా వెదజల్లుదాం. కార్యక్రమానికి శుభారంభముగా మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు, రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు మాన్యశ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ మేనేజర్ సుబ్రహ్మణ్య శ్రీనివాస్ గారు, గురువు గారు బ్రహ్మశ్రీ శ్రీనివాస్ బంగారయ్య శర్మ గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామమిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో దేవాసోధివోచతామి
దేవేశ్వరుర్వీరుర్నః కృణోత విశ్వే దేవాసైహ వీరయుద్ధం మహాస్మహి ప్రజయా మాతరోభిర్మానదామద్విషదే సోమరాజన్న అగ్నిర్మన్యం ప్రతినదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్తు నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అస్య దేవదేవస్యాగతానేక దివ్యావతారస్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ గజానన షడానన పార్వతీ సమేత శ్రీమద్ ఉమామహేశ్వరస్య శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమః అవాహితేభ్యः సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమః సర్వోపచార పూజార్థం పుష్పాంజలిం సమర్పయామి తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాందరుః శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీమద్ ఉమామహేశ్వర దివ్యానుగ్రహ ప్రసార సిద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయోస్తు మనోవాంఛా బలసిద్ధిరస్తు కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాదేన సమస్త మంగళావాప్తిరస్తు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈనాడు రాజమహేంద్రవరం తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో త్రయోదశి ఈ ప్రదోషకాలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో ముందుగా వేదస్వస్తి జరిగింది. వేదస్వస్తిలో కూడా చక్కగా మనందరం కూడా నారాయణోపనిషత్తు శ్రవణం చేశాం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య వైభవాన్ని మంత్రరూపంలో చెప్పడం జరిగింది. అందులో కార్తీక మాసానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే శివకేశవులు ఉభయులకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు అనంటే చాలామంది తెలియని వాళ్ళు ఈశ్వరుడు వేరు శ్రీమన్నారాయణమూర్తి వేరు అనేటటువంటి భావనలో చూస్తూ ఉంటారు. కానీ వారిద్దరూ ఒకరే. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ ద్వే ఉభో నరకం యాతి యావశ్చంద్ర దివాకరవు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి విష్ణు పురాణంలో చెప్పాడు. నారద, విష్ణుమూర్తి గొప్పవాడని వాదిస్తూ ఈశ్వరుణ్ణి ద్వేషించినటువంటి నా విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ శంకరుణ్ణి ఆరాధిస్తూ విష్ణుమూర్తిని ద్వేషించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేసినటువంటి ఆ సాధన ఆ యొక్క అర్చన ఫలితం రాకపోగా ద్వే ఉభో నరకం యాతి వాళ్ళు నరకంలో ఉంటారన్నాడు. ఎన్నాళ్ళు ఉంటారంటే యావశ్చంద్ర దివాకరవు అంటే సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా వాళ్ళు నరకంలో ఉంటారని చెప్పారు. అందుకే మనం ఎప్పుడు కూడా శివకేశవులిద్దరినీ కూడా వేరుగా చూడకూడదు, వారు ఉభయులు ఒకటే అని మనం భావన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో సహజంగా అన్ని చోట్ల శివారాధన జరుగుతుంటుంది. కానీ ఈ కార్తీక మాసాధిపతి ఎవరంటే కార్తీక దామోదరుడు. మనం అభిషేకం చేసినా అర్చన చేసినా ఏ శివారాధన చేసినా సరే చివరికి దామోదర సుప్రీణాతు అని చెప్తామంటే ఈ చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా దామోదరుడి నిమిత్తం అని ఆయనకు ధారాదత్తం చేస్తాం. అది కార్తీక మాసంలో ఉన్న విశిష్టత. మీ అందరి చేత మరికొద్దిసేపట్లో సంకల్పం చేయించడం జరుగుతుంది. మీరందరూ చక్కగా జలపాత్ర అక్షతలు మీరు మీకు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాల్లో తీసుకొని సిద్ధంగా పెట్టుకోండి. మీ అందరికీ ఒక్కటే వినతి, చాలా దివ్యమైనటువంటి రోజున ఈ కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. మీ నుండి ప్రధానంగా ఆశించేది ఏమిటంటే భగవన్నామం ఎప్పుడు చెప్పమన్నా ఒక్కసారి గట్టిగా అందరూ బిగ్గరగా చెప్పండి. ఒక్కసారి అందరూ శ్రీ గణేశాయ నమః, గట్టిగా శ్రీ గణేశాయ నమః. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ప్రథమ పూజితుడు ప్రమథ గణనాయకుడు ప్రణవస్వరూపుడైనటువంటి గణపతి ఆరాధన చేయకుండా ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈనాడు పవిత్రమైనటువంటి మన కార్తీక దీపోత్సవాన్ని కూడా గణపతి ఆరాధనతో ప్రారంభిస్తాం. దానికంటే ముందుగా మీ అందరి చేత సంకల్పం చేయించడం జరుగుతుంది. కాబట్టి మనం సంకల్పించబోయేటటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్విఘ్నంగా జరగాలని, కేవలం ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో మనందరం ఆచరించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ సమస్త వ్యవహారాది విషయాలలో కూడా ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోయి విఘ్నపతి యొక్క అనుగ్రహం చేత మనకి విజయాలు సిద్ధించాలని అందరం రెండు చేతులు జోడించి గణపతి యొక్క దివ్య శ్లోకాన్ని నామాన్ని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్వామి యొక్క ప్రార్థన చెప్దాం. అందరూ గట్టిగా గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామర
భూషితం పాశాంకుశ ధరం దేవం వందేహం గణనాయకం శ్రీ గణేశాయ నమః. గట్టిగా చెప్పాలి, శ్రీ గణేశాయ నమః. మరొక్కసారి శ్రీ గణేశాయ నమః. ఇంకొక్కసారి శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ తుభ్యం నమః. ఒక్కసారి శ్రీ గణేశాయ తుభ్యం నమః. శ్రీ గణేశాయ తుభ్యం నమః. చాలా దివ్యమైనటువంటి మంత్రం ఈ నామం, కాబట్టి దీని విశిష్టత కూడా మనం తెలుసుకుందాం. ఈ నామాన్ని మనస్సులో స్మరిస్తూ అందరూ గణపతిని ప్రార్థించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమద్రీం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే సమోర్జన్దుహానాధేనురాగస్మానుపసుష్టదైతో అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనానవారాంగ్రహణామత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. సభాకల్పతరం వందే వీరశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో వేదవిద్భ్యో సువాసినేభ్యో నమో నమః. ఇప్పుడు మీరందరూ కూడా జలాన్ని చేతికి తీసుకొని చేతిలో జలం వేసుకొని కొద్దిగా మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ మార్జన చేయండి. శిరస్సును కూడా ప్రోక్షణ చేసుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. తర్వాత అందరూ నమస్కారం చేస్తూ 3 పర్యాయాలు మానసికంగా గోవింద నామస్మరణ చేయండి. గోవిందేతి సదా స్థానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు అందరూ ఆచమనం చేయాలి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చివరి వేళ్ళు దూరంగా ఉంచి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరచి గోకర్ణ ముద్ర అంటారు, ఆవు చెవిలాగా ఉండాలి మీ చెయ్యి. చేతిలో నీళ్లు వేసుకొని మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి తర్వాత 3 సార్లు శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా అందరూ ఆ జలాన్ని సేవించండి మంత్రపూర్వకంగా. ఆచమ్య కేశవాయ నమః మొదటిసారి పుచ్చుకోవాలి. నారాయణాయ నమః రెండవసారి. మాధవాయ నమః మూడవసారి. 4వ పర్యాయం నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి శుభ్రంగా తుడుచుకొని పొడిగా ఉండేలాగా చూసుకొని నమస్కారం చేస్తూ కేశవనామాలు శ్రద్ధగా వినండి. వచ్చిన వారు ఆ కేశవనామాలని మనస్సులో స్మరించండి. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ఎడమ చేతి వైపు వెనక్కి వేయండి. దీని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా మనస్సులో ఓంకారాన్ని జపిస్తూ అందరూ ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రోక్త ఋషిభిః పరికల్పితం అపక్రామంతి భూతాద్యా పిశాచా సర్వతోముఖా సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సవరం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాష్టుడాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్वीपे भारतवर्षे भरतखण्डे विरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे
अस्मिन् पवित्र गोदावरी तीरे समस्तदेवता ब्राह्मण हरिहर सद्गुरु चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन प्रभवाद षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षे त्रयोदश्यां इंदुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ ముందుగా మీ గోత్రం చెప్పుకోండి. అముక గోత్రోద్భవస్య. తర్వాత మీ భర్త గారి పేరు, వివాహమైనటువంటి స్త్రీమూర్తులు, మీ భర్త గారి పేరు, వివాహం కానటువంటి కన్యకామణులు, త్రిపుర సుందరి స్వరూపిణులైనటువంటి వారు ముందుగా మీ తండ్రి గారి పేరు, తర్వాత మీ తల్లి గారి పేరు, తర్వాత మీ పేర్లు చెప్పుకోండి. ఆడవాళ్ళు మీ భర్త గారి పేరు చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి. ఇప్పుడు ధర్మపత్ని సమేతస్య ధర్మపత్న్యాః నామధేయవత్యాః. తర్వాత మీ పిల్లల పేర్లు చిరంజీవినాం, కుమారస్య కుమార్యాః, యజమానస్య అందరూ మమ అనుకోండి. సపుత్రస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేతికి తీసుకోండి. సంకల్పం అనేది ఈ మొత్తం కార్యక్రమానికి కూడా పునాది లాంటిది. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా చెప్పాలి, శ్రద్ధగా చెప్పాలి. చెప్పండి. అస్మాకం, వినపడట్లేదు, అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక అధిదైవిక దుఃఖత్రయ నివృత్తి ద్వారా సమస్తమంగళ అవాప్త్యర్థం మమ దేహస్థిత బాధిత ఏకాహిక ద్వాహిక త్ర్యాహిక చాతుర్థిక పాంచరాత్ర విషయగుల్మాది శతసంకుల అనారోగ్య నివృత్తి ద్వారా సంపూర్ణ దేహ ఆరోగ్యత సిద్ధ్యర్థం మృత్యుంజయ ప్రసాదేన సకల అపమృత్యు గండదోష నివృత్తి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం సంపూర్ణ ఆయుష్య అభివృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం మమ గృహే సకలవిధ అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి స్థైర్య సిద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం కార్తీకమాస ఇందువార మహాపర్వణి అన్యోన్య సువాసనేభ్యః సహ ఆచార్య ఉపదిష్ట ప్రకారేణ కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక దీపప్రజ్వలన దీపపూజ యథాశక్తి భగవత్కథ శ్రవణ శ్రీమత్ ఉమామహేశ్వర విశేష అర్చన పూర్వకం కార్తీక దీపోత్సవం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజాం ఆచార్య శ్రీహస్తేన కరిష్యావహే అని మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల్లో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి ఆ అక్షతలను కళ్ళకద్దుకొని సాక్షాత్తు గణపతి పాదాల మీద
ఆ అక్షతలు వేస్తున్నాము అనేటటువంటి మానసిక భావనతో మీ ముందున్నటువంటి ఆ దీపపాత్ర ముందు అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఆది పూజ్యుడైనటువంటి గణపతి యొక్క దివ్యకృప మనందరికీ అందడం కోసం ఆచార్యుల వారు ఇక్కడ మీ అందరి ప్రతినిధిగా నిధిపతి అయినటువంటి గణపతికి పూజ జరిపిస్తారు. ఈలోపు మనందరం కూడా ఒక్కసారి గణపతి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ గణపతి ప్రార్థన చెప్పండి. గణానాం. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి. ఎందుకంటే ఆయన శూర్పకర్ణుడు, అంటే చాటల వంటి చెవులు కలిగినటువంటి వాడు. ఆయనకి అవంతా దాటి లోపలికి వెళ్ళాలంటే మనం బిగ్గరగా చెబితేనే ఆయన వింటాడు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి. గణానాం పతిమేవత్వం కవీనాం అపిచోత్తమం దేవానాం బ్రాహ్మణానాంచ జ్యేష్ఠరాజం నమామ్యహం. శ్రీ గణేశాయ నమః అని శిరస్సు వంచి అందరూ గణపతికి నమస్కరించండి. శివార్చన కార్తీక మాసంలో ఏ పరమాత్మ, ఏ మహానుభావుడి యొక్క దివ్యానుగ్రహం కోసం మనం ఇంత సాధన చేస్తామో, ఇంత ఉపాసన చేస్తామో, అటువంటి మహానుభావుడి యొక్క దివ్యకృప మనందరికీ అందడం కోసం ఇక్కడ వేదిక పైన పరమేశ్వరుణ్ణి మంత్రపూర్వకంగా కలశంలోకి ఆవాహన చేసి ఆయనకి యథాశక్తి ఉపచారాలతో అర్చన, స్వామి యొక్క అష్టోత్తరం చెప్పేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇవాళ మనందరి అదృష్టం ఏమిటి అంటే, సాధారణంగా స్త్రీమూర్తులంటే బంగారం మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఇవాళ ఒక 20 నిమిషాల పాటు చక్కటి కావాల్సినంత బంగారం అందబోతుంది. ఎట్లా అనేది మీకు కూడా కొద్దిసేపట్లో అర్థమవుతుంది. పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు రావాలి అంటే ఆశాంతం మీరు కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో చేసుకోవాలి. ఎందుకంటే శివారాధనలో అత్యంత ప్రధానమైంది ఏమిటి అంటే భక్తి అనేది చాలా ప్రధానమైంది. శివానందలహరిలో శంకర భగవత్పాదులకు వారు కూడా అద్భుతమైనటువంటి మాట అంటారు, భక్తి కిం నకరోతి అంటారు. అంటే భక్తి ఉంటే చాలు, పరమాత్మ మనం ఏం చేసినా ఆయన సంప్రీతుడవుతాడు, మన యొక్క పూజని ఆయన అందుకుంటాడు. కాబట్టి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మీకు వచ్చింది. వేల మంది ఉండేటటువంటి ఈ రాజమండ్రిలో లక్షల మంది కూడా ఉంటారేమో, కొంతమందికే ఈ సదవకాశం దక్కింది. ఈశ్వరుడు మిమ్మల్ని ఎంపిక చేసుకొని ఆయన అర్చన కోసం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడని మీరందరూ భావించాలి. శ్రద్ధాశక్తులతో కార్యక్రమాన్ని చేసుకోండి. అదేవిధంగా కొంతమంది పిల్లలతో వచ్చారు, పిల్లల్ని కూడా మధ్య మధ్యలో వాళ్ళని అటు ఇటు పరిగెత్తనివ్వకుండా జాగ్రత్తగా కూర్చోబెట్టండి. ఎందుకంటే ఎవరైనా ఏకాగ్ర చిత్తంతో చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఏకాగ్రత భగ్నమవుతుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా చేసుకోండి. హరయే నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఈ కార్తీక మాసంలో ప్రతి శివాలయం ఆ రుద్ర నమ్మక చమకాలతో మారుమురుగుపోతూ ఉంటుంది. ఈ కార్తీక శుద్ధ త్రయోదశి సోమవారం రోజున ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు మనందరి చేత కూడా శివ అష్టోత్తరాన్ని పఠింపచేస్తారు. మనందరం కూడా వారిని అనుసరించి ఆ మహాదేవుడిని యొక్క ఆశీస్సులు పొందుదాం. దివ్యమైనటువంటి శివార్చన మనం చేసుకోబోతూ ఉన్నాం. ఒక్కసారి అందరం కూడా పరమాత్మ యొక్క నామాన్ని చెప్పి కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. అందరూ గట్టిగా మహాదేవా, 2 చేతులు ఇట్లా పైకెత్తి చూపిస్తూ శరణాగతి వేడుకుంటూ మహాదేవా 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 హర హర మహాదేవా శంభో శంకర హర హర మహాదేవా శంభో శంకర హర హర మహాదేవా శంభో శంకర అని అందరూ కూడా చక్కగా నమస్కారం చేసి ఒక్కసారి పరమేశ్వరుడి ధ్యాన శ్లోకం చెప్పి స్వామి అర్చన ప్రారంభించుకుందాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి కృపా సముద్రం. గట్టిగా చెప్పాలి. కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి చిదంబరేశం హృది భావయామి రుద్ర దయాసింధో రుద్రాక్ష అలంకృత ప్రియా భద్రమూర్తి ప్రభో స్వామిన్ పాహి మాం పరమేశ్వర
గట్టిగా చెప్పాలి. పాహిమాం పరమేశ్వర మహాదేవ మహాదేవ మహాదేవ. మనందరికీ తరించడానికి శాస్త్రం చెప్పినటువంటి మాట ఏమిటంటే, దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాద్ అరుణాచలే అన్నారు. మోక్షం రావాలి అంటే 4 ఉన్నాయట. ఏమిటంటే దర్శనాత్ అభ్రసదసి, చిదంబరానికి వెళ్ళి అక్కడ నటరాజమూర్తిని దర్శిస్తే చాలు మన జన్మధన్యం అవుతుంది. కానీ మనకు అక్కడ అంత సమయం ఉండదు, ఆయన కనపడేట్టు కూడా పెద్దగా. అందుకే దాన్ని చిదంబర రహస్యం అంటారు. ఒక్కసారి ఇలా హారతిస్తారు, ఒక నల్లని రూపం కనబడుతుంది, అందులో మనం పోల్చుకుండే పరిస్థితి కూడా ఉండదు. అదేవిధంగా జననాత్ కమలాలయే, తిరువాయూరు అనేటటువంటి క్షేత్రంలో జన్మిస్తే చాలు మన జన్మ చరితార్థం అవుతుంది. ఈ రెండవది చాలా కష్టం. ఎందుకంటే మనం ఫలానా చోట పుట్టాలి అని మనం భగవంతుడికి ఎక్కడా ఒక పావలా ఖర్చు పెట్టి మనం దరఖాస్తు ఇవ్వలేదు. ఆయన ఎక్కడ పుట్టిస్తాడో మనకి తెలియదు. అదేవిధంగా కాశ్యాంతో మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మనకి ముక్తి లభిస్తుంది. కానీ అది కూడా మన చేతిలో లేనటువంటి విషయం. ఎందుకంటే నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడొచ్చి కబళిస్తుందో మనకు తెలియదు. కానీ 4వది మనందరికీ సులభమైంది, సాధ్యమైంది. శ్రద్ధ ఉంటే చాలు మనకు మోక్షాన్ని అందించేది ఏమిటంటే స్మరణాద్ అరుణాచల. అంటే అరుణాచల అని పిలిస్తే చాలు మనకున్నటువంటి ఆ జన్మాంతర రుణాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆయన కృప కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి అరుణాచల నామాన్ని చేసుకొని మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హరయే నమః హరయే నమః హరయే నమః అనే ఈ నామాన్ని స్మరిస్తూ చక్కగా అర్చన తిలకించండి. ఓం అర్తకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. కద్రుద్రాయ ప్రచేరసే మీఢష్టమాయ తవ్యసే ఓచే వసంతమగో హృదే. సాంగం సాయుధం సవాహనం శక్తిం పత్తి పుత్రపరివార సమేతం అస్మిన్ కలశే ఓం భోః ఉమామహేశ్వరమావాహయామి. ఓం భవః ఉమామహేశ్వరమావాహయామి. ఓం శువః ఉమామహేశ్వరమావాహయామి. సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. అందరూ 2 చేతులు జోడించి స్వామి నామం చెప్తూ స్వామిని ధ్యానించండి. శాంతం పద్మాసనస్థం శశిధరం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయం దక్షభాగే వహంతం. స్వామి యొక్క అష్టోత్తరం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా 2 చేతులు జోడించి హరయే నమః అంటూ సాక్షాత్తు గజానన షడానన సమేతుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఉభయులు కూడా మీ ముందు నించున్నట్లుగా, వారి యొక్క పాదాల మీద మీరు బిల్వదళాలతో అర్చన చేస్తున్నట్లుగా మానసికంగా ఆ భావన మీరు పొందండి. పరమాత్మ యొక్క కృపకు పాత్రలు అవ్వండి. అష్టోత్తరం చెబుతున్నంతసేపు అందరూ 2 చేతులు జోడించి హరయే నమః అనే నామాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి. శివాయ నమః ధూపమాఘ్రాపయామి. శివాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి. శివాయ నమః నైవేద్యం. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. సత్యస్కలావసరార్థ అమృతఫలాన్ని నివేదయామి. శివాయ నమః తాంబూలం సమర్పయామి. శివాయ నమః నీరాజనం. మానోహికం జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిభ్రదగ్నాగహి శ్రియామా పరిపాతయ. సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాక్షస్య యా ముఖే తయామాసగం సృజామసి. కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీ గజానన షడానన సమేత శ్రీమద్ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ చెప్పాలి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. ఇందాక చెప్పుకున్నాం సర్వసిద్ధి త్రయోదశి అనే సమస్త సిద్ధులను కూడా మనకు ప్రసాదించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి త్రయోదశి నాడు చక్కగా మనం ఇక్కడ వేదిక పైన సాంగ సపరివార సమేతంగా ఈశ్వరారాధన, ఈశ్వరుని ఆవాహన చేసి మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకుందాం.
పరమాత్మ మనని ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే, మనం బంగారు పుష్పాలతో పూజ చేసిన, వెండి పాత్రలో ఆయనకి పాయసాన్ని నివేదించిన, 11 మంది బ్రాహ్మణులు పెట్టి మనం చక్కగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశరుద్రం చేసిన ఒక వస్తువు ప్రధానంగా కావాలి. అది లేకపోతే మాత్రం ఆయన మన వైపు చూడను కూడా చూడడు. ఏమిటండి ఆ వస్తువు? ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఆయన భక్తికి వశుడు తప్ప మనం చేసేటటువంటి బంగారు పుష్పాలకో వెండి పాత్రకో ఆయన ఆకర్షితులయ్యేటటువంటి వాడు కాదు. ఎందుకంటే సమస్త ఐశ్వర్యాలు కూడా ఆయన అనుగ్రహిస్తే వచ్చేవే. అందుకని మనం చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే భక్తితో చేయాలి. అంతే తప్ప ఆర్భాటము ప్రచారం అసలు ఈశ్వరుడికి పనికొచ్చేవి కాదు. ఎందుకంటే ఆయన నిరాడంబరంగా ఉంటారు. మీరందరూ చాలా భక్తితో చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశంలో వివిధ పుణ్యక్షేత్రాలు ఎందుకంత విశేషమైనవి, అలాగే ఒక గోవు మహత్యంతో గోదావరి ఆవల ఒడ్డున ఉన్నటువంటి గోష్పాద క్షేత్రం విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకి తెలియజేస్తారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ పెద్దగా చెప్పండమ్మా. నమఃశంకరాయ నమఃశంకరాయ నమఃశంకరాయ. ఇది విశేషమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీకంలో కూడా ఇంకా విశేషం సోమవారం కావడం. కార్తీక సోమవారము అనేటటువంటిది చాలా ప్రత్యేకతని సంతరించుకుంది. కార్తీక మాసం అంటేనే చంద్రుడు బాగా భూమికి దగ్గరకు వచ్చేటటువంటి నెల. చంద్రగ్రహము బాగా సన్నిహితంగా భూమి దగ్గరకు వచ్చి తన అమృతతుల్యమైనటువంటి కిరణాలన్నీ కూడా భూమి మీద జలాలలోకి ప్రసారం చేసేటటువంటి మహత్తరమైన మాసం. ఈ మాసములో ఆ చంద్రుడి యొక్క కళల్ని ఎవరు ఒడిసి పట్టుకుంటారో, ఆ చంద్రుడు నక్షత్రాలు పైన ఉండగా ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళ యొక్క పుణ్యము ఎవరూ చెప్పలేరు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా స్థలే జలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతి పుణ్యా స్వపచాహి విప్రా. ఈ శ్లోకము దీపం వెలిగించే ముందు ఖచ్చితంగా వింతీరాలి. అందుకని ఈ శ్లోకాన్ని చెప్పింది. ఈ దీపాన్ని చిన్న చిన్న కీటకాలు చూసినా, పురుగులు చూసినా, అదేవిధంగా దోమలు చూసినా, చెట్లు చూసినా, ఏవి చూసినా మోక్షాన్ని పొందుతాయి అని చెబితే పక్షులు కూడా ఇక వెలిగించినటువంటి వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని ఎవరు చెప్పగలరయ్యా అని చెప్తున్నారు. కాబట్టి ఇవాల్టి దీపానికి అంత ప్రశస్తము. ఇవాళ మనకి చక్కగా ఈటీవీ వాళ్ళు ఆ దీప ప్రజ్వలన చేసి మనకి చుట్టుపక్కల పరిసరాల్లో ఇది గమనించే అందరికీ, టీవీల్లో చూసే వాళ్ళకి ఆ పుణ్య భాగ్యాన్ని కలిగిచ్చారు. ఎక్కడ రాజమహేంద్రవరంలో, ఎక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటే వేదనాదం వినిపిస్తూ ఉంటుందో, ఏ గోదావరి పక్కన మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా విలసిల్లుతాయో, ఏ గోదావరి దగ్గర గౌతమాది మహర్షుల యొక్క అద్భుతమైనటువంటి తపో ప్రదేశాలు ఉన్నాయో, అలాంటి మహత్తరమైనటువంటి ప్రదేశంలో ఏది తెలుగు భాషకి ఆద్యమై మూలమై ఉందో అలాంటి రాజమహేంద్రవరంలో ఇక్కడ చక్కగా దీపం వెలిగించడం, బయట ఎక్కడో వెలిగించిన దానికంటే కాశీలో గంగ దగ్గర, రాజమండ్రిలో గోదావరి తీరం దగ్గర వెలిగించినటువంటి దీపం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. దీంట్లో ఏ విధమైన సంశయము లేదు. గట్టిగా ఓసారి కరతాళధ్వనులతో. ఏమిటయ్యా దీని యొక్క ప్రత్యేకత అంటే, మనందరికీ తెలుసు గోష్పాద క్షేత్రం చాలా మహత్తరమైనటువంటి క్షేత్రం. ఒక మనుషులే కాదండి, పరమేశ్వరుణ్ణి, జంతువుల్ని కూడా తరింపజేస్తాడు. అందుకనే పశూనాం పతయే నమో నమో అనేటటువంటి మంత్రంతో మనం పరమేశ్వరుణ్ణి చెప్తాం. పశువులకి కూడా ఆయనే పతి.
ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మనకి దీనికి సాక్ష్యం కూడా లభించేటటువంటి ప్రదేశాల్లో ఒకటి గోష్పాద క్షేత్రం, ఇంకొకటి శ్రీకాళహస్తి. ఈ తిరుపతికి వెళ్ళినప్పుడు మీరందరూ లోపలికి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుంటారు. అక్కడ ఒక రహస్యం ఉందమ్మా. ఆనాడే గోవు వెంకటేశ్వర స్వామి వారిని చూపించింది అనుకోకండి. ఈనాడు కూడా వెంకటేశ్వర స్వామిని మనందరికీ దర్శనం చేయిస్తోంది గోవే. బ్రహ్మదేవుడు తొలిగా బ్రహ్మోత్సవాలలో అద్భుతంగా ఆయన చక్కగా గోవు యొక్క నెయ్యితోటి దీపాన్ని వెలిగించారు. అఖండంగా ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం వెలుగుతూ ఉంది. ఆ ఆవు నెయ్యి దీపంతో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాం గట్టిగా. ఒక్క ముక్క ఇవాళ్లే నాయకంపల్లిలో నేను చక్కగా శివలింగ ప్రతిష్ఠ చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని ఇక్కడికి రావడం మా తత్వాశ్రమం నుంచి జరిగింది. ఇంతమంది మధ్యలో ఈ దీప ప్రజ్వలన సమయంలో ఇక్కడ ఉండడం నా భాగ్యంగా ఈటీవీ వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీ అందరి మీద పరమేశ్వరుడి కృప అపారంగా ఉండాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. పార్వతి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించిందంటే, ఇంతమంది ఇన్ని పూజలు చేస్తున్నా కూడా నరకంలో ఖాళీ లేదు, కారణం ఏమిటని ఆయన నిరూపించడం కోసం ఎక్కడికి తీసుకొచ్చాడంటే, అవిముక్త క్షేత్రమైనటువంటి వారణాసి క్షేత్రానికి తీసుకొచ్చి ఆ గంగా తీరంలో పార్వతీ అమ్మవారిని తీసుకొచ్చి పార్వతి, మనం ఇలా ఉంటే ఎవరు అందరూ గుర్తుపడతారేమో, నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనిద్దరం కూడా ఒక వృద్ధ అవతారాన్ని ధరించాలని వాళ్ళిద్దరూ కూడా వృద్ధ దంపతులుగా అవతారాన్ని ధరించి పరమేశ్వరుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బురద కుంటలోకి ఆయన నడుం లోతు వరకు దిగాడు. పక్క నుండి పార్వతీదేవి, అయ్యా నా భర్త గారు, అంటే వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఎవరికీ తెలియదు, వృద్ధ దంపతులుగానే ఉన్నారు. అయ్యా నా భర్త గారు ఆ గుంటలో పడ్డారండి, ఎవరైనా వచ్చి పైకి చెయ్యిచ్చి ఆయన్ని పైకి లాగండి అని చెప్పి ఆవిడ అర్థిస్తుంది. అందరూ స్నానాలు చేసి గంగా స్నానం చేసి పైకి వస్తూ ఉంటే చాలామంది మన వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. కొంతమంది పట్టించుకొని ఏదో పాపం ఆయన పైకి దిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆ కుంటలో ఉన్నటువంటి ఆ ముసలాయన అన్నట్ట, అయ్యా జాగ్రత్త, మీరు నా చేయి పట్టుకొని నన్ను తాకితే మీరు ఇప్పటిదాకా చేసినటువంటి ఆ పుణ్యమంతా కూడా పోయి మా పాపాలన్నీ మీకు ఆపాదింపబడతాయి అని చెప్పాట. చాలామంది సహాయం చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా మనకెందుకులే మళ్ళీ ఈ పాపాలన్నీ అంటుకుంటాయని చెప్పనని వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారట. అయితే ఒక్క మహానుభావుడు మాత్రం వచ్చి ఆయన చేయి పట్టుకొని లాగే ప్రయత్నం చేశాడు. పరమేశ్వరుడు వారించాడు, ఏమిటయ్యా నీ పుణ్యమంతా పోతుంది, పాపాలన్నీ వస్తాయని చెప్పాను కదా, అయినా నీవు లాగుతున్నావు ఏమిటంటే, ఆయన అన్నట్ట, నాకేమీ ఇబ్బంది లేదు స్వామి, మిమ్మల్ని తాకి మిమ్మల్ని పైకి లాగితే మీ పాపాలు నాకు వచ్చినప్పటికీ మళ్ళీ నేను వెళ్ళి గంగలో స్నానం చేస్తే నా పాపం అంతా నశిస్తుంది, కాబట్టి నాకు ఇబ్బంది లేదు, నేను మిమ్మల్ని పైకి లాగుతానని చెప్పి ఆయన అన్నట్ట. అంటే గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనేటటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆయన ఒక్కడికి మాత్రమే ఉంది. అందుకే ఏ కార్యక్రమం చేసినా విశ్వాసంతో చేయాలి, భక్తితో చేయాలి. ప్రధానమైనటువంటి సామూహిక దీపారాధన కార్యక్రమంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. అందరూ మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాల్లో దీపారాధన వస్తువులు సిద్ధం చేసుకోండి. చక్కగా ఒత్తులు వేసి నూనె వేసి దానిపైన ఒక కర్పూరం బిళ్ళ కూడా పెట్టి ఒక చిన్న వత్తిని పక్కకి తీసి దాని సహాయంతో వెలిగించాలి. అయితే ఇప్పుడే ఎవరో వెలిగించకండి, మంత్రపూర్వకంగా దాన్ని వెలిగించాలి. దీపారాధనకు అందరూ సిద్ధం చేసుకోండి. అందులో ఉన్నటువంటి ద్రవ్యాల్లో నివేదనకు వినియోగించే ఖండశర్కర పటిక బెల్ల ముక్కలు కుడి చేతి వైపు మీరు ఏర్పాటు చేసుకోండి. నైవేద్యానికి వీలుగా పూజా ద్రవ్యాలన్నీ సద్వినియోగం చేసుకోండి. పూర్వోక్త ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య గణితానేక దివ్యావతారస్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య సృష్టిస్థితిలయ తిరోధానుగ్రహకారకస్య పంచకృత్యపరాయణస్య పంచబ్రహ్మస్వరూపస్య శ్రీ సకల సురాసుర మణిగణరంజిత చరణారవిందయుగణస్య శ్రీ కార్తిక దామోదర దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిత్యర్థం కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసినీభ్యః సహ కార్తీక దీప ప్రజ్వలనాఖ్యం దీపపూజాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా చక్కగా దీప ప్రజ్వలనకు సిద్ధంగా ఉండండి. ముందుగా మనందరినీ ధరిస్తున్న, మన భారాన్ని భరిస్తున్న మనకి తల్లి లాంటి మన భూమాతకు ముందుగా మనందరం కూడా నమస్కారం చేద్దాం. రెండు చేతులు నేలకి తాకించి 3 సార్లు కళ్ళకద్దుకొని భూమాతకు నమస్కరించండి. పృథ్వత్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృత త్వంచధారయమాన్ దేవీం పవిత్రం గురుచాసనం ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధే ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.
తర్వాత దీపాన్ని వెలిగించేటటువంటి ఆ దీప పాత్రను ఒక్కసారి అందరూ తాకి అభిమంత్రించండి. దేవస్యత్వేతి దీపపాత్రమాదాయ దేవస్యత్వాబాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. తర్వాత మీరు వేసినటువంటి వత్తిని ఒక్కసారి అట్లా 2 అక్షతల వత్తి మీద వేయండి. రం ఇది వర్తిం సంస్పృశ్య. తర్వాత నూనె లేదా నెయ్యి వేశారు కదండి, దాని మీద కూడా 2 అక్షతలు వేయండి. వేయకపోతే ఆ పాత్రలో ఇప్పుడు ఆ నూనె లేదా నెయ్యి వేయండి. ఇది తైలం నిక్షిపేత్. తర్వాత మీరందరూ కూడా మీ దగ్గర ఇచ్చినటువంటి కుంకుమ స్త్రీమూర్తులందరూ మీ నుదుట ధరించి, తర్వాత మీ శిరో ప్రారంభ భాగం అంటే పాపట్లో సీమంత సింధూరాన్ని ధరించండి. ఇది గంగా స్నానంతో సమానం. అనంతరం మీ ప్రక్కనున్నటువంటి సువాసిని మూర్తికి ఆ కుంకుమ అలంకరించండి. వివాహం కానటువంటి కన్యకామణులుంటే బాలాత్రిపుర సుందరి స్వరూపంగా బాలాంబికగా భావించి ఆ కుంకుమ వారికి అందించండి. వారు కూడా మీకు మళ్ళీ ఆ ప్రతిగా కుంకుమను అలంకరిస్తారు. కొద్దిగా పసుపు తీసుకొని మీ పవిడ చెంగు కుడి చేతి వైపు ముందుకు వేసుకొని ఆ పవిడ చెంగుకు కొద్దిగా పసుపు పవిత్రత కోసం కొద్దిగా అలంకరించుకోండి. సుమంగళీర్యం వధూరపాకం సభేదపశ్యత సౌభాగ్యమస్యేతత్వాయాథాస్తం విపరేతనా అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత ప్రార్చత. తర్వాత ఇప్పుడు ఆ ప్రధానమైనటువంటి ఒత్తిలో చిన్న ఒత్తి ఒకటి తీసి ఆ ఒత్తిని వెలిగించి ఆ ఒత్తి సహాయంతో ప్రధానమైనటువంటి ఆ దీపాన్ని వెలిగించండి. మీరు వెలిగించేటప్పుడు మీ తల్లిదండ్రులను, మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా కార్తీక మాసాధిదేవత అయినటువంటి కార్తీక దామోదరుణ్ణి మనస్సులో స్మరిస్తూ చక్కగా ఆ దీపాన్ని వెలిగించండి. ఓం ఉత్తేప్యస్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. దీపదేవ్యై నమః. కొద్దిగా కుంకుమ దీపపాత్రకు అలంకరించి 2 అక్షతలు కూడా వేసి నమస్కారం చేసి ఈ ఇష్టదేవతా స్మరణ చేస్తూ ఆ దీపాన్ని చూస్తూ నమస్కరించండి. కొద్ది నిమిషాలు మీ ఇష్టదైవాన్ని మనస్సులో ధ్యానించండి. అనంతరం దీపలక్ష్మి పూజ మనందరం చేసుకుందాం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రంధారయతాం ధ్రువం. దీప ప్రజ్వలన ముహూర్త సుముహూర్తో అస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. మదరగొట్టు డమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వర మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర. జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. మనం వెలిగించినటువంటి దివ్యమైనటువంటి ఆ దీపాలు, కార్తీక జ్యోతులు ఈ చిక్కని చీకట్లో ఎలా కనిపించాయంటే తామసీ సతి తిలకంబు దాల్చినట్లు చీకటి అనేటటువంటి ఒక స్త్రీమూర్తి నుదుట తిలకంలాగా భాసిల్లాయి. అటువంటి ఆ దీపాలకు, ఆ దీపలక్ష్మికి మనం ఇప్పుడు యథాశక్తిగా ఉపచారాలతో పూజ చేయబోతూ ఉన్నాం. అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నేను చెప్పేటటువంటి దీపధ్యానం చెప్పండి, అమ్మకు అర్చన చేద్దాం. చెప్పండి. అగ్నినా, గట్టిగా చెప్పాలి. అగ్నినా జ్వలితం దీపం తైలకార్పాస నిర్మితం దూరీకృత్వా చ అజ్ఞానం జ్ఞానకాంతిం ప్రయచ్చతి. గట్టిగా చెప్పాలి. జ్ఞానకాంతిం ప్రయచ్చతి. దీపలక్ష్మీ నమః. గట్టిగా దీపలక్ష్మీ నమః, దీపలక్ష్మీ నమః అంటూ అమ్మకు అర్చన చేయండి. ముందుగా అందరు కూడా అక్షతలు తీసుకోండి. ఓం శ్రీం దీపలక్ష్మీ నమః ఆవాహయామి. శ్రీం దీపలక్ష్మీదేవ్యై నమః. సువర్ణ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. దీపలక్ష్మీ నమః. శ్రీం దీపలక్ష్మీ నమః. దశనామాలు చెబుతున్నాం. అందరూ నమస్కారం చేస్తూ అమ్మ యొక్క ఆ దశనామావళి చెప్పండి. చెప్పండి. వామదేవ్యై నమః. గట్టిగా చెప్పాలి. వామదేవ్యై నమః. జ్యేష్ఠాయై నమః. శ్రేష్ఠాయై నమః. కాలాయై నమః. కలవికరణాయై నమః. బలవికరణాయై నమః. బలాయై నమః. సర్వభూత దమన్యై నమః. మనోన్మనాయై నమః. శ్రీమాత్రే నమః. గట్టిగా చెప్పాలి. శ్రీమాత్రే నమః. మరొక్కసారి శ్రీమాత్రే నమః. శ్రీం దీపలక్ష్మీదేవ్యై నమః. అలంకరణార్థాన్ నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పటిక బెల్లం ముక్కలు, ఖండ శర్కర కుడి చేతి వైపు పెట్టుకొని కొద్దిగా జలం తీసుకొని దీపం మీద నీళ్లు పడకుండా, దీపం మీద నీళ్లు పడకుండా ఆ పదార్థం మీద నీళ్లు చల్లండి. అమ్మకు ఆ అమృత పదార్థాన్ని నివేదన చేయండి. తర్వాత అమ్మకు హారతి వేదికపై నుండి ఆచార్యులు వారు చూపిస్తారు. మీకు చూపించినప్పుడు మొదటిసారి దీపానికి అద్దండి. రెండవ పర్యాయం చూపించినప్పుడు నమస్కరించుకోండి. శ్రీం దీపలక్ష్మీ నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. తర్వాత కొద్దిగా జలం అమ్మవారి దగ్గర వేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ నమస్కారం చేస్తూ జయ బలో జగదంబ విశ్వపాలిని మాతకు, దీపలక్ష్మీదేవికి, శ్రీమాతకు. మళ్ళీ కొద్దిగా అక్షతలు తీసుకోండి. శ్రీం దీపలక్ష్మీదేవ్యై నమః. మంత్రపుష్పార్థమోక్షదాన్ సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీదేవ్యై నమః. సర్వోపచార పూజార్థమోక్షదాన్ సమర్పయామి. అందరూ అమ్మకు శిరస్సు వంచి నమస్కరించండి ఒక్క పర్యాయం. అందరూ చెప్పండి. శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. మహామంగళప్రదుడైనటువంటి మంగళగౌరీ సమేతుడైన మహాదేవుడికి మనందరం చక్కగా ఇప్పుడు మహామంగళహారతిని ఇవ్వబోతూ ఉన్నాం. ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అందరూ గట్టిగా హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. జయ బలో శంకర భగవానికి. అందరూ గట్టిగా రెండు చేతులు ఇట్లా పైకెత్తి చెప్పండి. మహాదేవా, మహాదేవా, మహాదేవా. చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర పాహి మాం. చంద్రశేఖర
చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని మళ్ళీ ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరించి స్వామికి కర్పూర హారతినిస్తున్నారు. చక్కగా తిలకిద్దాం. పైకెత్తి నమస్కారం చేస్తూ చెప్పండి. శంకరస్య చరిత కథామృతం కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని అని శిరస్సు వంచి నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి అక్షతలు శిరస్సున ధరించండి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, వాలంటీర్లకు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ స్థలాన్ని కేటాయించిన వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ.